హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు మనం గోదావరి ఫుడ్స్లో మటన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే మటన్ స్మెల్ లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో మటన్ వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి. అదే కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు ఉల్లిపాయలు 2 మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని వాటర్ మొత్తం వంచేసి ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1½ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీనిలో 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కొద్దిగా అడుగు అంటుకునే టైంలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. ఇలా అడుగు అంటుకునే సమయంలో కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మటన్ మొత్తాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పుదీనాని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మటన్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు చేసుకోవాలండి. చూడండి, మనకి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని దించేసి ఒక 5 నిమిషాల ముందు కొద్దిగా కరివేపాకును, ఒక 5 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో దీన్ని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. ఈ మటన్ ఫ్రైని మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.